వెల్కమ్ టు ఏబీ ట్యుటోరియల్. ఇంకా మనకి ఈరోజు న్యూస్ పేపర్లు వచ్చేప్పటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి విద్యాశాఖ తరపున ఇక డిఎస్సి పోస్టింగ్లు అనేవి న్యూస్ జాబ్ క్యాలెండర్లో కూడా ఇవ్వలేదన్నమాట అప్డేట్స్. సో ఈ యొక్క పోస్టులు అనేది రిలీజ్ చేయాల్సి ఉంది. అయితే ఇక్కడ ఈ యొక్క పోస్టులు అనేది రీసెంట్గా ఎయిడెడ్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మెర్జ్ చేయడం జరిగిందనమాట. దీనివల్ల 10,000 మంది ఉద్యోగాలు అంటే 10,000 పోస్టులు అంటూ ఇక్కడ రావడం జరిగింది మనకు న్యూస్ పేపర్లో. ప్రధానంగా ఈ యొక్క గవర్నమెంట్ అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు న్యాయం జరుగుతుంది. వాళ్ళ మనసులో ఏముందో నాకు తెలుసు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి 2,3 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. ఇది ప్రతిపక్షంలో ఉండగా ప్రజెంట్ సీఎం గారు చేసినటువంటి ప్రామిస్ అంటూ ఇక్కడ రావడం జరిగింది. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ యొక్క ఎయిడెడ్ విద్యా సంస్థలు పనిచేసే ఉపాధ్యాయులు లెక్చరర్ల విలీనం ద్వారా దాదాపు 10,000 పోస్టులు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ క్యాలెండర్ నుంచి మాయం కానున్నాయంటూ ఇక్కడ రావడం జరిగింది అనమాట. అసలు ఏంటి దీని గురించి అనేది ఈ యొక్క వీడియోలో మనం చూద్దాం. ఇంకా ఎయిడెడ్ విలీన మంత్రంతో సర్కారు మారియా, లెక్చరర్ ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి గండి అంటూ రావడం జరిగింది. ఇప్పట్లో భర్తీ చేసే అవసరం లేకుండా కార్యాచరణ. తొలి విడత స్కూళ్ళ విలీనంతోనే భారీగా కోతలు, మడి విడతలో మరిన్ని పోస్టులకు వేశారు. విలీనంపై అర్ధరాత్రి హడావుడి ఉత్తర్వులు, సెలవులు రోజుల్లో రిపోర్ట్ చేయాలని ఆదేశం. ఇది ఎయిడెడ్ స్కూళ్ళు విలీనం అవడంతో ప్రభుత్వం వేలాది మంది నిరుద్యోగుల ఉపాధి గండి కొట్టిందంటూ ఇక్కడ ప్రధానంగా అర్థమవుతుంది. సో ఎయిడెడ్ లెక్చరర్స్ ప్రభుత్వంలో విలీనం కావాల్సిందంటూ ఆగమేఘాల మీద అర్ధరాత్రి సమయంలో ఆదేశాలు ఇచ్చేసింది. సెలవు రోజుల్లో రిపోర్ట్ చేయాలని ఆదేశించి ఇప్పటికే వారందరినీ దాదాపుగా విలీనం చేసేసుకుంది. మరో వారంలోగా ఎయిడెడ్ పాఠశాలలో ఉపాధ్యాయులు కూడా విలీనం చేసుకోనుంది. ఈ విధంగా ప్రభుత్వంలో కొత్తగా వచ్చేవారి సంఖ్య 8,000కు పైగా ఉంటుంది. సో అందువల్ల ఈ యొక్క పోస్టులను ఇప్పట్లో భర్తీ చేయకూడదని భావిస్తుంది. అంటే ఎయిడెడ్ విలీనం పేరుతో తొలి విడతలోనే దాదాపు 10,000 లెక్చరర్ ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేయాల్సిన అవసరం లేకుండా కార్యాచరణ రూపొందించారనమాట. ఇక రావడం అనేది విద్యాశాఖకు సంబంధించి అనమాట. ఇక్కడ కొన్ని పాయింట్స్, బుల్లెట్ పాయింట్స్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ విధంగా మళ్ళీ విడతలో అంటూ మళ్ళీ మనకి ఇక్కడ రావడం జరిగింది. ఎంపికై 10 నెలలైనా పోస్టింగ్ లేదంటూ ఇది ఇంకోటండి. సో మరిన్ని పోస్టులకు ఎసరు పెడుతున్నారన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఎయిడెడ్ కళాశాలలోని ఉపాధ్యాయులు, లెక్చరర్లు ఇప్పటి వరకు ప్రభుత్వమే జీతాలు చెల్లిస్తుంది. గతంలో దాతల సహకారంతో ఎయిడెడ్ స్కూల్స్ స్థాపించారనమాట. అయితే వాటి కోసం భూమి, భవనాల ఆస్తులను పలువురు దానంగా ఇచ్చారు. అయితే వాటి నిర్వహణ భారంగా మారడంతో ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించాలని యాజమాన్యాలు కోరగా నాటి ప్రభుత్వాలు అంగీకరించాయి. అయితే ఆయా కాలేజీలు, పాఠశాలలోని ఎయిడెడ్ సెక్షన్లలో పనిచేసే వారికి మాత్రం ప్రభుత్వం జీతం చెల్లిస్తుంది. అన్ఎయిడెడ్ సెక్షన్ ఉపాధ్యాయులు, లెక్చరర్లు ఆయా యాజమాన్యాలే నియమించుకుని జీతాలు ఇస్తుంది. ఇప్పుడు ప్రభుత్వం జీతాలు చెల్లిస్తున్న వారందరినీ విలీనం చేసుకోవడం ద్వారా సర్కార్పై కొత్తగా పడే భారం ఏమీ ఉండదు. సో పైసా ఖర్చులు లేకుండా ప్రభుత్వంలోకి వేల మంది టీచర్లు వచ్చేస్తున్నారు. దీంతో ఇకపై డిఎస్సిలో లెక్చరర్ భర్తీ అనే మాట వినిపించడం కష్టమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎయిడెడ్ లెక్చరర్ ఉపాధ్యాయులను ప్రభుత్వ విలీనం చేసుకోవడం వల్ల ఆయా సంస్థలు ప్రైవేటుగా మారిపోతాయి. ఇకపై అవి ప్రైవేటు విద్యా సంస్థలను ప్రభుత్వం కూడా ప్రకటించింది. కోవిడ్ పరిస్థితులు అంతంత మాత్రంగా నడుస్తున్న ఆయా సంస్థలు కొత్తగా సిబ్బందిని నియమించుకునే పరిస్థితులు లేవన్నమాట. ఒకవేళ ఎక్కడైనా తీసుకున్న కొన్ని ఖాళీలను అది తక్కువ జీతాలతో భర్తీ చేసుకుంటుంది. ఈ యొక్క విద్యా సంస్థల నుంచి వెళ్ళిన ఉద్యోగాలన్నీ భర్తీ చేయడం దాదాపు అసాధ్యం. దీంతో నిరుద్యోగులు కొత్తగా ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేకుండా మరోవైపు ఎయిడెడ్ విద్యా సంస్థలు ఇప్పటి వరకు ఉన్న సిబ్బందిని ప్రభుత్వం తీసుకోవడం వల్ల అక్కడ విద్యా ప్రమాణాలు దెబ్బతింటాయి. ప్రభుత్వం డిఎస్సి ప్రకటించగా లెక్చరర్ ఉద్యోగాలు భర్తీ చేసే అవకాశం లేకపోవడంతో ఉద్యోగులు మరో ప్రత్యామ్నాయం కూడా ఉండదు. సో ఇదండి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఎయిడెడ్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో అవి విలీనం చేయడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అంతా కూడా గవర్నమెంట్లో విలీనం అయిపోతారు. సుమారు 8,000 మంది పైగా వీరు ఉన్నారన్నమాట ప్రజెంట్. వారందరినీ తీసుకోవడం వల్ల వారందరికీ కూడా ప్రజెంట్ గవర్నమెంటే శాలరీ అనేది పే చేయడం జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా వారందరినీ తీసుకోవడం వల్ల గవర్నమెంట్ ఎక్స్ట్రాగా ఏం పే చేయదన్నమాట శాలరీ. సో రీసెంట్గా రిలీజ్ చేయాల్సినటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉందో దాని గురించి ఇక్కడ ప్రస్తావన రాదు. సుమారు 10,000 కొత్త పోస్టులు అనేవి క్రియేట్ అవ్వకుండా దీంట్లో మెర్జ్ చేయడం వల్ల ఇవి ఫిల్ అయినాయి అన్నట్టు కూడా ఇక్కడ చెప్పడం జరిగింది అనమాట. ప్రధానంగా అర్థమవుతుంది ఈ యొక్క ఆర్టికల్లో మనకి. అదేవిధంగా లెక్చరర్ పోస్టులు కూడా ఈ యొక్క విలీనం తర్వాత ఎయిడెడ్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో
సో వీరిని కూడా విలీనం చేయడంతో దీనికి సంబంధించి ఇక్కడ కొత్త ఉద్యోగాలు సృష్టి అంటూ ఏమీ లేదు. ఇక కొత్త ఉద్యోగాలు రిలీజ్ చేయాలంటే ఇంకెలా అంటూ కూడా రావడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజెంటు ఖజానా అనేది ఏం లేకపోవడం, దీంట్లో భాగంగా కొత్త జీవోస్ ఇస్తూ వీటిని మెర్జ్ చేయడం ఒకటి. ఇక్కడ న్యూ జాబ్ క్యాలెండర్లో కూడా వీటి గురించి ప్రస్తావన లేకపోవడం, ఇవన్నీ నిరుద్యోగులకు అనుమానం వైపు దారి తీస్తుందంటూ ఇక్కడ ఈ యొక్క పేపర్లో ప్రధానంగా అర్థమవుతుంది. సో ఇవన్నీ డిఎస్సి, డిఎడ్, బిఎడ్ చేసిన అభ్యర్థులకు సంబంధించి అప్డేట్స్. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.